విభిన్న రంగాల్లో విశేషమైన సేవలందించి అత్యుత్తమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పద్మ విభూషణ్కు ఎంపికైన డాక్టర్ డిఎన్ రెడ్డి వైద్య రంగంలో సుదీర్ఘ కాలంగా విశిష్ట సేవలు అందిస్తున్నారంటూ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కు బాలకృష్ణ వైద్య సేవలు అందిస్తున్నారంటూ హరీష్ రావు కొనియాడారు. ఇక పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులుగా అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు హరీష్ రావు. పద్మశ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణి శర్మ తన ప్రవచనాలు రచనలతో సమాజాన్ని జాగృతం చేస్తూ మేలుకొలుపుతున్నారంటూ వెల్లడించారు. వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారిని గుర్తించి పద్మ అవార్డ్స్ కు ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయమంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా శుభాకాంక్షలు తెలిపారు. రెండో దశ దేశం అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్కి ఎంపికైన ప్రముఖ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ తెలిపారు కవిత. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారంటూ పేర్కొన్నారు. వైద్య రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషకరమంటూ హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎంఆర్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘకాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందంటూ కవిత పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.